జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. అదేవిధంగా ఈ సుదర్శనవాణిలోని వీడియోలన్నీ కూడా మీకు ప్రతినిత్యము కావాలి అని అనుకున్నట్టయితే వాస్తుని గురించి అనేక విశేషాలు తెలుసుకోవాలంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఇప్పటి ప్రశ్న, సన్సైట్స్ అంటే మచ్చు బల్లలు వంకరగా స్టెప్పులు కటింగ్లుగా ఉండవచ్చా అంటే ఉండకూడదు అంటాడు. సన్సైడ్లు ఎప్పుడు కూడాను అసలు వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఒకటి పద్ధతి. రెండోది, పెట్టినట్లయితే దీని లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి, అవసరం ఉండదు. రెండు, కావాలి అనుకుంటే ద్వారానికి ఒక అడుగు ఎత్తులో ఉండాలి. మూడోది, ఏదైతే ఈ సన్సైడ్లు ఉంటాయో అవన్నీ కూడా సమానమైనటువంటి కొలతలో ఉండాలి. అంటే ఈశాన్య భాగం సన్సైడ్ స్టార్ట్ చేస్తే మనకు మధ్యలో వచ్చి ఆగకుండా ఈ ఆగ్నేయం వరకు కూడా ఆ సన్సైడ్ అనేది ఎలివేట్ అవ్వాలి. ఆగ్నేయం మొదలు పెడితే నైరుతి నుంచి వాయువ్యం నుంచి మళ్ళీ అంటే సన్సైడ్ అంతా కూడా అన్ని భాగాల్లో సమంగా మూల నుంచి మూల వరకు బలంగా ఉండాలంటాడు. ఆ విధంగా మనం సన్సైడ్స్ అనేవి నిర్మాణం చేయాలి. ఇక్కడ మనం ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్లో చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఆగ్నేయ భాగం సన్సైడ్ అనేది నొక్కబడి ఉంది అంటే అక్కడ సన్సైడ్ లేకుండా యువతల ఏర్పాటు చేశాడు. తద్వారా ఆ గృహంలో నివసించే వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికర స్థితిగతులు అనేవి అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా సన్సైడ్లు ఎప్పుడు కూడా పూర్తిగా ఎలివేట్ చేయండి. దాన్ని మనం తెలుగులో అంటాము పంచ అని చెప్పి అంటూ ఉంటాం. పంచ అంటే ఏంటి? ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు మొత్తం పంచ దించాలంటాం, మధ్యలో కాపకూడదు. అదేవిధంగా సన్సైడ్ కూడా మధ్యలోనికి ఎలివేట్ చేసి ఆపకుండా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. తద్వారా ఆ గృహంలో ధనపరమైనటువంటి సమస్యలు అనేవి ఉండటం జరగదు.